రాము టౌన్లో చదువుతున్నాడు. ఇంజనీరింగ్ అయిపోయింది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు అతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వాడు అతని చిన్ననాటి స్నేహితుడు కిషోర్. కిషోర్ మాట్లాడుతూ, మీ తాతయ్య చనిపోయినప్పటి నుంచి ఈ ఊరి పరిస్థితి బాగాలేదు, తొందరగా ఊరికి రమ్మని చెప్పాడు. ఇక రాముకి ఆ ఊరన్నా తాతయ్య అన్నా చాలా ఇష్టం. ఇక ఏమాత్రం ఆలోచించకుండా రాము వెంటనే బ్యాగు సర్దుకుని బస్సు ఎక్కాడు. మధ్యాహ్నం 2 గంటలకి బస్సు మొండేటిపల్లికి చేరింది. ఊరిని చూడగానే రాముకి చాలా విషయాలు గుర్తొచ్చాయి. తాతయ్యతో కలిసి తోటలో తిరిగిన రోజులు, చెరువు దగ్గర ఆడుకున్న ఆటలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఊరిలోకి అడుగు పెట్టగానే కోలాహలంగా ఉండే ఊరు చాలా నిశ్చల స్థితిలో మౌనంగా ఉండిపోయింది. పిల్లలు ఆడట్లేదు, పెద్దవాళ్ళు నోరు మెదపకుండా కూర్చున్నారు. ఎవరికి వారే భయంగా చూస్తున్నారు. ఊర్లో ఏదో జరిగింది, కానీ ఎవ్వరూ చెప్పడం లేదు. రాము బస్సు దిగినప్పుడు ఒక అమ్మాయి ఎర్ర చీరలో రోడ్డు దాటుతూ ఉంది. ఆ అమ్మాయి ఎవరో రాముకి తెలియదు, కానీ ఆమె ప్రవర్తనలో ఏదో వింతగా అనిపించింది. రాము తన తాతయ్య ఇంటికి చేరుకోగానే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. అప్పుడు అదే సమయంలో కిషోర్ ఫోన్ చేస్తాడు. అప్పుడు రాము మాట్లాడుతూ, ఇల్లుకు తాళం వేసి ఉంది కదరా, తాళం నీ దగ్గర ఉందా అని అడుగుతాడు. కిషోర్ అన్నాడు, ఉంది, కానీ ఈరోజు మా ఇంట్లో నిద్రపో, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటాడు. రాము వెంటనే కిషోర్ ఇంటికి వెళ్తాడు. ఇద్దరూ రాత్రి భోజనం చేసి ఇంటి వెనక కూర్చుంటారు. అసలు ఊరికి ఏమైందిరా అంటూ రాము అడుగుతాడు. కిషోర్ మెల్లగా మాట్లాడుతూ, మీ తాతయ్య మామూలుగా చనిపోలేదు, ఆయన రాత్రి ఒంటరిగా చెరువు వైపు వెళ్ళాడు, అంతే. తెల్లవారుజామున అతని శవం నీళ్లలో తేలింది. అయినా ఇది ప్రమాదమై ఉండవచ్చని రాము అన్నాడు. లేదురా, అతని ముఖం చూస్తే ఎవరైనా భయపడిపోతారు. అంత ఘోరంగా అతని ముఖాన్ని పదునైన గోర్లతో చీల్చి చంపారు. అతనిది మామూలు మరణం కాదని మోసమ్మ చెప్పింది. అసలు ఈ మోసమ్మ ఎవరు అని రాము అడిగాడు. ఊర్లో మంత్రాలు తెలిసిన పెద్దవాళ్ళలో ఒకరు. చెరువు పక్కన ఉంటుంది. ఆమె చెబుతుంది, చెరువు తల్లికి మళ్ళీ కోపంగా ఉందని. ఆ తల్లికి ఇంతకాలం పూజలు చేయలేదు కాబట్టి ఆమె ఎవరినైనా అతి భయంకరంగా చంపేసి తనలోకి లాక్కుంటుందని చెబుతుంది. రాము ఈ మాటలు విని నవ్వేశాడు. దయ్యాలు, చెరువు తల్లి లాంటి మాటలు ఇంకా నువ్వు నమ్ముతున్నావా అంటూ రాము అన్నాడు. కానీ అదే రాత్రి రాము పడుకున్నప్పుడు ఒక భయంకరమైన కల వచ్చింది. చుట్టూ నల్లటి నీళ్లు, ఎక్కడి నుంచో కర్రల చప్పుళ్ళు, వెనక నుండి ఎవరో లాగుతున్నట్టు, ఎర్ర చీరలో ఎవరో అమ్మాయి తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నట్టు. ఆమె ముఖం రాము చూడలేకపోతున్నాడు. కానీ ఊపిరి ఆగినంత పని అయింది రాముకి. ఇక అప్పుడే ఉదయాన్నే కిషోర్ అతన్ని లేపాడు. ఏమైందిరా, రాత్రి నిద్రలో ఏవో మాటలు మాట్లాడినట్టు విన్నాను అన్నాడు కిషోర్. రాము ముఖం చూస్తే అలసిపోయినట్టు, కళ్ళు లోపలికి పోయినట్టు ముఖం వాలిపోయి కనిపించేశాడు. ఇక రాము మాట్లాడుతూ, నన్ను నీళ్లలోకి ఎవరో లాగుతున్నట్టు కల వచ్చిందిరా, ఎర్ర చీరలో ఎవరో నన్ను ఆ నీళ్లలోకి రమ్మని పిలుస్తున్నారని అన్నాడు రాము. ఇక కిషోర్ ఆ మాటలకి నోరు తెరిచాడు. అది తానయ్యి ఉంటుందిరా, చెరువు తల్లి అని అంటాడు. రాము కిషోర్ మాటలకి నవ్వాడు. కానీ లోపల మాత్రం అదే భయం. అసలు చెరువు తల్లి ఎవరని కిషోర్ని అడుగుతాడు రాము. ఈ ఊర్లో పూర్వం చెరువు తల్లి కోసం పూజలు చేసేవాళ్ళు. ఊరిలో ప్రజలకి ఏ వ్యాధి వచ్చినా బలివ్వాలంటూ ఊరి పెద్దలు చెప్పేవాళ్ళు. ఒకసారి ఒక మూర్ఖుడు ఒక చిన్న పాపాని కూడా చూడకుండా నరబలి ఇచ్చాడు. ఇక అప్పటి నుంచే ఆ తల్లి బలంగా మారిందంట అని కిషోర్ చెప్పాడు. రాము ఆశ్చర్యంగా చూశాడు. మరి ఇప్పుడు ఎవరు పూజలు చేస్తున్నారని అడిగాడు. ఎవ్వరూ లేరు. నిత్యం పూజలు చేయాలి, యాటను కొట్టి అక్కిలేసి బెల్లం పాలు పోయాలి. కానీ ఇప్పుడు అందరూ మర్చిపోయారు. అందుకే ఆ తల్లి కోపంగా ఉందంట అన్నాడు కిషోర్. ఇక ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అని అడిగాడు రాము. మోసమ్మ, చెరువు పక్కన ఉన్న వృద్ధురాలు. ఆమె వయసు 90 ఏళ్ళు దాటింది. ఆమె మాటలు మాత్రం ఇప్పటికీ ఈ ఊర్లో వాళ్ళు వింటారు. ఇక రాము వెంటనే ఆమె దగ్గరికి వెళ్దామని అన్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇద్దరు మోసమ్మ గుడిసె వద్దకు వెళ్ళారు. అది చెరువు పక్కన ఉంది. నలుపు రంగు మట్టి గోడలతో, తాటాకుల పూసలతో కట్టిన గుడిసె అది. బయట నుంచి ఒక పెద్ద నెమలి బొమ్మ అది నవ్వినట్టుగా కనిపిస్తుంది. మోసమ్మ ఒక దగ్గర కూర్చొని ఏదో వంట చేస్తుంది. చేతిలో ఒక తాంబేరు, లోపల పచ్చని ఆకులు, కొంచెం ఎర్రని రంగు నీళ్లున్నాయి.
అమ్మమ్మ అనే కిషోర్ అరవడంతో ఆమె తలెత్తి చూసింది. ఓ కిషోరా, నిన్న రాత్రి నీ స్నేహితుడి మీద ఏదో చూపు పడింది అన్నది మోసమ్మ. రాము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నిన్న రాత్రి కలలో చూసింది నిజమా అన్నాడు రాము. మోసమ్మ అతన్ని దగ్గరికి రమ్మంది. దగ్గరికి వచ్చాక ఆమె రాము భుజాలపై ఒక చిన్న ఆకుపచ్చ ఆకుతో తాకింది. ఇక ఆ ఆకులో నుంచి చిన్నగా పొగలాంటి గాలి వచ్చింది. నిన్న రాత్రి చెరువులో నుంచి తల్లిని మీద చూపు వేసింది. నీ తాతయ్య మృతికి కారణమదే. ఇప్పుడు నీవే ఆమెకు నచ్చిన వాడివని చెబుతుంది. అమ్మమ్మ, నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ కిషోర్ భయంగా అన్నాడు. మోసమ్మ లోపలికి వెళ్ళి ఒక చిన్న పసుపు తాపుగుళ్ళతో చేసిన తాబీజు తీసుకొని వచ్చింది. ఇది తీసుకో బాబు, రాత్రికి ఇది మెడలో వేసుకోవాలి. చెరువు దగ్గరికి పోకూడదు. ఎవ్వరి పేర్లు పలకకుండా పడుకోండి, లేదంటే అది పిలుస్తుంది, చెరువులోకి తీసుకువెళ్తుందని చెబుతుంది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత రాము మోసమ్మ ఇచ్చిన తాబీజును మెడలో వేసుకున్నాడు. కానీ గుండెల్లో మాత్రం రాముకి భయం పోవట్లేదు. కిషోరు అంటున్నాడు, ఒరే రాము, పడుకోరా, అక్కడ ఏముందో మనకు తెలియదు, మరి అంతగా ఆలోచిస్తే మనమే బాధపడతామని అన్నాడు కిషోర్. ఇక రాము నువ్వే కరెక్ట్ అంటూ పడుకున్నాడు. కానీ అర్ధరాత్రి కళ్ళు తడుముతున్నాయి. పక్కన గడియారం చూశాక రాత్రి 2:30 అయ్యింది. గాలిలో చప్పుళ్ళు. వెంటనే బయటికి వెళ్ళి చూడగా చెరువు వైపు ఒక ఎర్రటి కాంతి మెరుస్తూ ఉంది. రాము అర్థం చేసుకోలేక అటు ఇటు చూసేలోపే చెరువులో గట్టిగా అరిచిన శబ్దం. గుండె బలంగా కొట్టుకుంది రాముకి. అందులో ఎవరో నడుస్తున్నారు. ఎర్ర చీరలో, జుట్టు తడిగా, ముఖం మాత్రం కనిపించడం లేదు. రాము తడపడ్డాడు. ఒక అడుగు ముందుకు వెళ్తే కాళ్ళు నిలబడటం లేదు. కిషోర్ పిలిచాడు. రాము, ఏంట్రా బయటకు వెళ్ళావు అని అడిగాడు. ఏదో చూస్తున్నారా, చెరువు వైపు ఎవరో ఉన్నట్టు ఉంది అన్నాడు రాము. ఇక ఇద్దరు ఆ ఎర్రకాంతిని చూస్తూ నిలబడ్డారు. ఒక అమ్మాయి చెరువు దగ్గర ఆగింది. వాళ్ళను చూస్తూ ఉంది. కానీ ముఖం మాత్రం చీకట్లో కనబడటం లేదు. ఆమె చేతిలో పసుపు గాజులు ఉన్నాయి. అవి మెల్లగా శబ్దం చేస్తూ ఊగుతూ ఉన్నాయి. ఇక ఈలోపే ఆమె ఒక్కసారిగా చెరువులోకి వెళ్ళిపోయింది. రాము చెరువు వైపు పరిగెత్తబోతే కిషోర్ అతన్ని పట్టేస్తాడు. వెళ్ళకురా, నువ్వు వెళ్ళిపోయావంటే ఎవ్వరూ నిన్ను కాపాడలేరు అని అంటాడు. ఇక ఆ తర్వాత రోజు ఉదయం మోసమ్మ ఇంటికి వెళ్తారు. మీరు ఎవ్వరికీ చెప్పకుండా ఏదో పని చేశారు కదా అని మోసమ్మ ప్రశ్నిస్తుంది. రాము ఒక్క నిమిషం మౌనంగా ఉండి అన్నాడు, ఆమెని చూశాం, కానీ రాత్రి బయటకు వెళ్ళలేదు అని చెప్పాడు. మోసమ్మ అటు ఇటు చూసి చేతిలో ఒక మట్టి బుట్ట తీసుకొని దానిలో పసుపు, బొట్టు, రంగు, కొబ్బరి, 2 నిమ్మకాయలు పెట్టి ఇది చెరువు దగ్గర పాత బండ మీద పెట్టాలి అని చెప్పింది. ఇక నువ్వొక్కడివే పోవాలి, పూజ పూర్తి కాకుండా అక్కడి నుంచి రాకూడదని చెప్పింది. ఈ పూజ చేయకపోతే ఏమవుతుందని కిషోర్ అడిగాడు. అప్పుడు మోసమ్మ చెప్పింది, ఈ పిలుపు ఎవరికైనా వస్తుంది, అది చావు భయంతో కూడుకున్నది. నీ తాతయ్యకు వచ్చిన పిలిపే. ఇప్పుడు నువ్వు కూడా అదే అంచున ఉన్నావని మోసమ్మ భయపడుతుంది. ఇక ఆ రాత్రి రాము ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. చెరువుకు వెళ్ళాలి, తల్లి వెనక ఉన్న నిజం కనుక్కోవాలి, తాతయ్య మరణం వెనుక రహస్యమేమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ రాము తలలో ఎన్నో ఆలోచనలు పెట్టుకొని రాత్రికి పడుకునేందుకు వెళ్ళాడు. నిద్ర రావట్లేదు. గుండెలో ఏదో దడ, చెవిలో చెరువు అలల చప్పుడే వినిపిస్తూ ఉంది. ఇక అప్పుడే మోసమ్మ చెప్పింది గుర్తొచ్చింది. పిలిస్తే వెంటనే వెళ్ళకు, నిన్ను తీసుకువెళ్ళాలని ఆ తల్లి ఏదైనా చేస్తుంది, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండమని చెబుతుంది. ఇక రాము తాబీజు మెడలో పెట్టుకుని పడుకున్నాడు. ఇక అప్పుడే ఎవరో అమ్మాయి గట్టిగా అరిచిన శబ్దం. రాము ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. నెమ్మదిగా ఎవరో వస్తున్న శబ్దం రాముకి వినిపించింది. ఆ సమయంలోనే మూగజీవాల ఆర్తనాదాలు, కీచురాళ్ల చప్పుళ్ళు రాము చెవిలో మారుమోగాయి. రాము నిటారుగా కళ్ళు తెరిచాడు. తన తలవైపు 2గా చీలి ఉన్న పాదం కనబడింది. ఇక అది చూడగానే రాము శరీరం చెమటతో తడిసిపోయింది. గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. రాము చెవిలో ఇప్పుడు ఒకే శబ్దం, రాము, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అంటూ ఒక స్త్రీ పిలుస్తుంది. రాము నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. తాబీజు చేతిలో పట్టుకొని గట్టిగా దేవుణ్ణి తలుచుకున్నాడు. మోసమ్మ చెప్పిన మంత్రాన్ని జపిస్తూ భయంతో అరుస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరిచాడు. చెరువు తల్లి అక్కడ ఎక్కడా కనిపించలేదు. రాము ఊపిరి పీల్చుకున్నాడు. ఇక తర్వాత రోజు ఉదయం మోసమ్మ దగ్గరికి వెళ్ళగా మోసమ్మ రాము ముఖం చూసి అర్థం చేసుకుంది.
ఆమె నిన్ను పిలిచింది కదా బాబు అంటూ అడిగింది. రాము మౌనంగా తల ఊపాడు. మోసమ్మ మెల్లగా తులసి దళ తీర్థమిచ్చి అతని నెత్తి మీద చల్లి, ఇంకా సమయం ఉంది. ఆమె ఎందుకు నిన్ను పిలుస్తుందో తెలుసుకోవాలి. నీ తాతయ్య చేసిన పాపం ఆమె పగను తీర్చలేదు, కానీ ఆమె తీరని కోపం నీ మీద శాపంగా మారిందని చెప్పింది మోసమ్మ. రాము ఆశ్చర్యపోయాడు. ఇంకా ఎంతకాలం ఇదంతా జరుగుతుందని అడిగాడు. తాతయ్య అసలు ఏం చేశాడు అంటూ బిగ్గరగా అరుస్తూ మోసమ్మని అడిగాడు. మోసమ్మ ఇంటి లోపలికి వెళ్ళి ఒక పాత పెట్టె తెచ్చింది. అందులో ఉన్న ఒక పసుపు రంగు పేపర్ తీసుకువచ్చి రాముకు చూపెట్టింది. ఆ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాము తాతయ్య బలి చేసిన ఆ చిన్న పాప పేరు రాసి ఉంది. ఆ పాప పేరు చిన్ని అంటూ మోసమ్మ చెప్పింది. అప్పుడు జరిగిన విషయాలు ఊళ్ళో వాళ్ళకి గుర్తులేవు, కానీ నీ తాతయ్య చిన్నప్పుడు ఊరి పెద్దవాళ్ళతో కలిసి ఒక పసిపాపని బలి చేశాడు. ఇక ఆమెనే ప్రేతాత్మై ఈ చెరువు తల్లి ఒడిలో ఒదిగి కసితో రగిలిపోతుంది. అప్పుడు రామన్నాడు, మరి నేనేం చేయాలని? ఆ పాప ఆత్మకి పూజ చేయాలి. చెరువు పక్కన ఒక దీపం వెలిగించి, నా కుటుంబం వల్ల నీకు అన్యాయం జరిగింది, దానికి నేను బాధ్యుని కాను. ఆ తప్పు చేసిన మా తాతయ్యని నీ దగ్గరికి రప్పించుకున్నావు, ఇకనైనా శాంతించు తల్లి అంటూ వేడుకోవాలి. ఇక అప్పుడు ఆ తల్లి శాంతి రూపిణి అయి నీ మీద కరుణ చూపెడుతుందని రాముకి మోసమ్మ చెప్పింది. ఇక ఆ రోజు రాత్రికే చెరువులోకి దీపం పెట్టడానికి రాము కిషోర్ ఇద్దరు కలిసి వెళ్ళారు. చెరువు దగ్గర బండ మీద దీపం పెట్టారు. రాము నెమ్మదిగా మాట్లాడాడు. చిన్ని, మేము నిన్ను మర్చిపోయాం. నీకు జరిగిన అన్యాయం తలుచుకుంటే మాకు బాధ అనిపిస్తుంది. మమ్మల్ని మన్నించు. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇక ఎవ్వరిని నీ దగ్గరికి పిలవకు. మేము నిన్ను గౌరవంగా గుర్తుంచుకుంటాం అని రాము చెప్పాడు. ఇక ఆ సమయంలోనే గాలి ఒక్కసారిగా నిలబడిపోయింది. చెరువు నీళ్లు అలలు లేకుండా స్థిరంగా మారిపోయాయి. ఆకాశంలో మేఘాలు ఎగిరిపోయినట్టుగా ఒక శాంతి వచ్చింది. ఒక చిన్న పసుపు రంగు గులాబీ పువ్వు నీటిపై తేలుతూ బయటకు వచ్చింది. ఇక అప్పుడు కిషోర్ అన్నాడు, రాము, అది చిన్ని పంపిన సంకేతం కావచ్చు, మన మాటలు విన్నట్టుంది అని అన్నాడు. ఇక రాము గట్టిగా ఊపిరి పీల్చాడు. తనకి ఆ ఊరికి మంచి రోజులు వచ్చాయని ఆనందపడ్డాడు. మోసమ్మ నవ్వేసింది. ఆ చిన్ని ఆత్మకి శాంతి దొరికింది. ఇక చెరువు తల్లి కోపం కూడా తగ్గింది అనుకుంటున్నానని మాట్లాడింది. రాము కూడా గట్టిగా ఊపిరి పీల్చాడు. ఇక భయం పోయిందనుకున్నాడు. కానీ ఆదివారం రోజు ఊరి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పిల్లలు తిరగడం మొదలుపెట్టారు. ఎటు చూసినా నవ్వులు. గణేష్ వర్క్ షాప్ దగ్గర పెద్ద స్పీకర్లు పెట్టి పాటలు వేశారు. ఊరిలో అంతా కోలాహలం. అప్పుడు కిషోర్ అన్నాడు, రాము, ఇది నీ వల్లే జరిగిందిరా. ఇంకేంటి, ఆ చెరువు దగ్గర పాటలు వింటుంటే నవ్వొస్తుంది కదా అంటూ కిషోర్ నవ్వాడు. రాము కూడా నవ్వాడు. అయితే ఆ నవ్వు ఎక్కువసేపు నిలబడలేదు. రాత్రయ్యాక గ్రామం చివర ఉండే ఒక వ్యక్తి, అతని పేరు బుచ్చిరెడ్డి, అతను ఊరంతా అరవడం మొదలుపెట్టాడు. చెరువు తల్లి మళ్ళీ తనను పిలుస్తుందని అందరికీ చెబుతూ అతను ఒక్కసారిగా గుడిసెలో నుంచి బయటకు పరిగెత్తాడు. ఊరి పెద్దలు వచ్చి అతన్ని పట్టుకుని మంచానికి కట్టేశారు. బుచ్చిరెడ్డిని అక్కడ ఉన్నవారు తీక్షణంగా చూడగా ఆయన చెవుల దగ్గర, వెన్నుముక దగ్గర పచ్చని గీతలు, అతని ఒంటి మీద పదునైన గోర్లతో ఘాటు వేసినట్టున్నాయి. ఇక అప్పుడే కిషోర్ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, అరే రాము, ఈ విషయం నీకు తెలుసా? బుచ్చిరెడ్డికి దయ్యం పట్టిందని ఊళ్ళో వారంతా అనుకుంటున్నారు. ఇక మళ్ళీ చెరువు తల్లి తిరిగి వచ్చిందట అనుకుంటూ చెప్పాడు. రాము శాంతంగా మాట్లాడాడు. కానీ మోసమ్మ చెప్పింది మనం చేశాం కదా, మళ్ళీ చెరువు తల్లి ఎలా వచ్చిందని అడిగాడు. అలా మాట్లాడుకుంటూ రాము కిషోర్ మోసమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆమె పెద్దగా ఊపిరి తీసుకొని, ఒరే బాబు, నేను ఈ చిన్ని ఆత్మ గురించి మాత్రమే చెప్పాను, కానీ చెరువు తల్లి ఒడిలో చిన్ని ఆత్మనే కాదు, ఆమెలో ఇంకా 3 చీకటి శక్తులు ఉన్నాయని చెప్పింది. ఇక ఆ మాట విన్నాక రాము షాక్ అయ్యాడు. మరో 3? మరి ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయం చెప్పలేదని అడిగాడు. నిజం చెప్తే ఎవరు నమ్మరని భయం. మొదటి ఆత్మ చిన్ని, పాపం చిన్న వయసులో బలైపోయింది. రెండవది ఒక పెద్ద ఆయన, పూర్వం చెరువులో పడి మగ్గిపోయాడు. ఇతను మనుషుల మీద చాలా కోపంగా ఉన్నాడు. మూడవది ఎవరో తెలియదు కానీ చాలా బలమైన శక్తి అంటూ మోసమ్మ చెప్పింది. ఇక రామగుండలో ఒక్కసారిగా మళ్ళీ బరువు వేసినట్టు అనిపించింది. ఇంకా అయిపోలేదా అని మనసులో అనుకున్నాడు. ఇక అప్పుడే మోసమ్మ మాట్లాడుతూ, లేదు బాబు, ఈసారి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. చెరువులో మిగిలిన శక్తులను బయటకు తీయాలి. అప్పుడే ఈ ఊరు పూర్తిగా శాంతిస్తుంది. ఇక ఆ రాత్రి రాము కిషోర్తో కలిసి మళ్ళీ చెరువు పక్కన దీపం పెట్టడానికి వెళ్ళాడు.
ఈసారి ఒక్క దీపం కాదు, 3 దీపాలు. ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క మాట చెప్పాడు. చిన్ని, నీ ఆత్మకు శాంతి కలగాలి. బలైపోయిన పెద్దవాడా, నీ కోపం విడిచిపెట్టు. ఇకనైనా నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇక 3వ ఆత్మ గురించి నువ్వెవరో తెలియదు, కానీ నీకు న్యాయం జరుగుతుంది. మా ఊరిని వదిలేయి. ఇక నీ ఆత్మ ఇప్పటికైనా శాంతించాలి. ఇక మళ్ళీ చెరువులో అలలు ఆగిపోయాయి. అంతా మంచిగా జరుగుతుందని అనుకున్నా. కిషోర్ బిగ్గరగా అరుస్తూ అన్నాడు, 3వ ఆత్మతో ఏదో ప్రమాదం ఉంది. ఇక రాము నెత్తిపై చెమటతో పాటు గుండెలో ఉక్కిరి బిక్కిరి. ముగిసిందనుకున్న భయం ఇప్పుడే మొదలైందేమో అని తన మనసులో అనుకుంటున్నాడు. ఇక చెరువులో 3వ దీపం ఆరిపోయిన తర్వాత రాము, కిషోర్ ఇద్దరు మౌనంగా ఇంటికెళ్లారు. కిషోర్ అన్నాడు, అరే రాము, 3వ శక్తి గురించి మోసమ్మ ఏం చెప్పలేదు కదా, ఆమె ఏదో దాచినట్టుంది అని చెప్పాడు. ఇక రాము తల దించుకున్నాడు. నిజమేరా, ఆమె ఏదో మన దగ్గర దాస్తుంది. ఈసారి ఆమెను నేరుగా అడగాలి అని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు మోసమ్మ గుడిసెకు వెళ్ళారు. ఆమె బూడిద పూసుకుంటూ ఒక నల్ల పుస్తకం చదువుతుంది. అమ్మమ్మ, ఆ 3వ దయ్యం ఎవరు? ఎందుకు ఆ దీపం మార్పిందని రాము గట్టిగా అడిగాడు. మోసమ్మ మెల్లగా తలెత్తి చూసి అన్నది, 3వ దయ్యం ఎవరో కాదు బాబు, చిన్నిని కోల్పోయిన తల్లి. ఇక అది వినగానే రాము, కిషోర్ ఇద్దరు షాక్కి గురయ్యారు. ఆ తల్లి పేరు రాజేశ్వరి. ఆమె చిన్ని తల్లి. ఆమె పాప చనిపోయిన రోజున అదే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కానీ చెరువులో పడిన ఆమె శరీరం కనబడలేదు. ఆమె ఆత్మ ఇప్పటి వరకు ఆ చెరువులోనే ఉంది. అప్పుడు రాము నోరెత్తి మాట్లాడుతూ, చెరువు తల్లి అంటే రాజేశ్వరి అనే అర్థమా అని అడిగాడు. అవును బాబు అంది మోసమ్మ. ఆమె శరీరం నీళ్లలో కనబడలేదు గనక ఆమె ఆత్మ చెరువును తన ఇంటిలా మార్చుకుంది. మరి పాపకి పూజ చేసి దీపం పెట్టిన తర్వాత ఆమె ఎందుకు కోపంగా ఉంది అని కిషోర్ అడిగాడు. మోసమ్మ నెమ్మదిగా అంది, ఆ తల్లి ఒకే ఒక్క విషయం కోరుకుంటుంది, తన శరీరం బయటపడాలని. ఆమె ఎక్కడ కూరుకుపోయిందో ఎవరికీ తెలియదు. తన శరీరం దహనం చేసిన తర్వాత ఆ తల్లి ఆత్మకు శాంతి లభిస్తుందని మోసమ్మ చెప్పింది. ఆ సమయంలో ఊరిలో మరొక వార్త వచ్చింది. ఊరి చివరన ఉన్న ముసలాయన పేరు బోయిని సుబ్బయ్య. అతను చెరువులో చేపల కోసం డొంక వేసినప్పుడు ఒక బట్ట చుట్టిన ఎమక కనిపించిందట. అతను డొంక పైకి తీసి చూస్తే దానిలో ఒక పుర్రే ఎర్రటి చీర కనిపించాయని వెంటనే ఊర్లో వదంతులు మొదలయ్యాయి. రాము, కిషోర్ వెంటనే ఆ చెరువు పక్కకు పరిగెత్తారు. ఆ డొంక తీసిన చోటికి వెళ్ళి చూడగా పక్కన గట్టిరాడ్ల ఒడ్ల కింద ఎముకల గూళ్ళు కనిపించాయి. కిషోర్ మెల్లగా అన్నాడు, ఎర్రచీరతో ఎముకల గూళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది చిన్ని అమ్మ మృతదేహం అని చెబుతాడు. ఇక ఆ రోజు రాత్రి రాము దీపం వెలిగించాడు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి అక్కడే పసుపుతో రాస్తూ, రాజేశ్వరి అమ్మ, నీ పాపకు మేము పూజలు చేశాం. నీకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. నీ శరీరం మేము గుర్తించాం. ఇక దయచేసి ఈ ఊరిని వదిలేయి అని చెప్పక ఒక్కసారిగా గాలి శాంతించిపోయింది. ఇక మరోసారి ఆ నీటి నుంచి ఒక గులాబీ పువ్వు బయటపడింది. కానీ ఈసారి అది తెల్లగా ఉంది. ఇక ఆ విషయాన్ని చూసి మోసమ్మ చెప్పింది. చెరువు తల్లి చివరిసారిగా తన విషాదం తలుచుకుంటూ వెళ్తుంది. ఇక ఆ ఊరు వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరికి శాంతి వచ్చినట్టుగా అనిపించింది. కానీ రాము మాత్రం తల వంకరగా పెట్టాడు. కిషోర్, రాజేశ్వరి ఆత్మ ఊరిని వదిలిందన్నావు, కానీ బుచ్చిరెడ్డి మాత్రం ఇంకా ఆ తల్లిని చూస్తున్నానంటున్నాడు. ఇంకొక దయ్యం ఉన్నట్టు అనిపించడం లేదా అని. కిషోర్ తల తిప్పి చూడగా చెరువులో నలుపు నీటిలో ఒక నీడ కదులుతున్నట్టుగా కనిపించింది. రాము, కిషోర్, మోసమ్మ అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు అంతా అయిపోయిందని. ఇక చెరువు తల్లి ఒడిలో ఉన్న ఆత్మలు శాంతించి ఈ ఊరు కాపాడబడిందని అనుకున్నారు. కానీ చివరి క్షణంలో చెరువులో నల్లటి నీటిలో కనిపించిన మరొక నీడ అన్ని మార్గాలు మార్చేసింది. బుచ్చిరెడ్డి అరుపులు మళ్ళీ వినిపించాయి. రాత్రి 11 గంటలు. ఇందాక మౌనంగా ఉన్న బుచ్చిరెడ్డి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టాడు. ఇంకా ఉంది, ఇంకా ఉంది అంటూ. అది తల్లి కాదు మరెవరో అంటూ చేతులు ఊపుతూ నిద్రలోంచి లేచి పరిగెత్తాడు. వెంటనే కిషోర్, రాము పరిగెత్తుకుని వచ్చారు. బుచ్చిరెడ్డి అరుస్తూనే ఉన్నాడు. మన ఊరి పక్కన ముసలాడి ఆత్మ నన్ను పిలుస్తుందని చెప్పాడు. నన్నే కాదు, ఈ ఊరు మొత్తాన్ని అంతం చేస్తానంటుందని చెప్పాడు. ఇక అంతా విన్న రాము కంగారుగా మోసమని పిలిచాడు. అమ్మమ్మ, బుచ్చిరెడ్డి భయంతో అరిచే అరుపుల్లో ఏదో నిజం దాగుందని చెబుతాడు. మోసమ్మ కళ్ళు మూసుకొని ఏదో జపం చేసి మెల్లగా అంది, ఒరేయ్, ఇది నా ఊహలో కూడా అందట్లేదు. చివరగా ఉండేది రాజేశ్వరి కాదు,
చివరి ఆత్మ ఈ పక్క ఊరి పూజారి ఆత్మ. పూర్వకాలంలో ఈ మొండేటిపల్లికి పక్కన ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరి పేరు బనసవరం. అక్కడ ఒక పూజారి ఉండేవాడు. అతని పేరు అచ్యుతయ్య. ఆయన నిత్యం దేవునికి పూజలు చేసే వాళ్ళను దయ్యాలని తిట్టేవాడు. ఒకరోజు ఈ చెరువులో జరిగే పూజలను ఆపేయమన్నాడు. కానీ ఊరి పెద్దలు వినలేదు. ఇక అతను కోపంతో ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆ రోజు నుండి ఈ చెరువు మీద, ఈ ఊరి ప్రజల మీద అతనికి చాలా కోపంగా ఉంది. మీ తాత అతని ఆత్మను ఒక కాడ బంధించాడు. అతని ఆత్మను మీరు శాంతపరచాలి అంటూ మోసమ్మ చెప్పింది. ఇక మోసమ్మ అదే పనిగా మాట్లాడుతూ, ఈ చెరువుకి దూరంగా నీ తాతయ్య పెట్టిన గోడ ఈ బనసవరాన్ని మొండేటిపల్లి గ్రామాన్ని విడదీస్తుంది. ఈ నిర్మాణమే మీ తాతయ్య మరణానికి కారణమయ్యింది. ఇక అచ్యుతయ్య ఆత్మహత్యకు కారణం ఇదే అని చెప్పింది. ఇక ఆ గట్టు దగ్గరలోనే అచ్యుతయ్య ఆత్మ బంధించబడి ఉంది. ఆ గట్టు కింద ఒక లాంఛనంతో తయారైన రాయి ఉంటుంది. ఆ రాయిపై పసుపు పొట్టు వేసి 3 సార్లు శాంతి అని చెప్పాలి. అప్పుడే అతని ఆత్మకు శాంతి లభిస్తుంది. లేకపోతే అతని ఆత్మ ఈ చెరువును, ఈ ఊరిని మింగేస్తుందని అంటుంది. ఇక ఆ రాత్రి చివరి క్షణం. గట్టుపై తలుపులు తెరవడం. రాము, కిషోర్, మోసమ్మ ముగ్గురు చెరువు చివర ఉన్న పాత గట్టు దగ్గరికి వెళ్లారు. రాత్రి 12 గంటలు. గాలి చాలా గట్టిగా వీస్తుంది. చెరువు నీళ్లు ఎర్రగా మారుతున్నాయి. ఇక ఆలోపే ఇరు గ్రామాలను విడదీసే గోడను కూల్చివేశారు. ఇక అక్కడే ఒక గట్టుని మెల్లగా తీయగానే దాని కింద ఒక పెద్ద నలుపు రాయి కనిపించింది. ఆ రాయిపై ఒక నకిలీ పాలి ఉంది. ఒక చిన్న భగవద్గీత పదం కనిపించి ఉంది. మోసమ్మ దానిపైన పసుపు చల్లింది. రాము ముగ్గురి మధ్య నిలబడి నిశ్శబ్దంగా చెప్పాడు, శాంతి, శాంతి, శాంతి అని. ఇక ఆ క్షణమే ఆ రాతి చుట్టూ తెల్లదనంగా వెలుగులు వచ్చాయి. గాలి ఆగిపోయింది. చెరువు నీరు మళ్ళీ ఎప్పటిలాగే స్వచ్ఛంగా మారిపోయింది. పక్షుల అరుపులతో ఆకాశంలోకి ఎగిరిపోయిన ఒక నల్ల నీడ కనిపించింది. ఇక ఆ ఆత్మ చివరిగా వెళ్తున్న దృశ్యమని మోసమ్మ చెప్పింది. ఇక ఆ తర్వాత రోజు నుంచి ఆ ఊరిలో అంతా శాంతి. ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి వాళ్ళకి ఎప్పుడూ కీడు జరగలేదు. బుచ్చిరెడ్డి నవ్వుతూ నిద్రపోయాడు. ఊరంతా తిరిగి ఒక మామూలు ఊరిలా మారిపోయింది. రాము మెల్లగా చూసి అన్నాడు, ఇప్పుడు చెరువు తల్లి లేదు, నీళ్లు స్వచ్ఛంగా మారాయి, ఊరు సంబరాలు చేసుకుంటుంది. ఇక ఇది చాలు అనుకుని రాము, కిషోర్ ఇద్దరు కలిసి మళ్ళీ టౌన్కి వెళ్ళిపోయారు. ఇదే ఈ ఊరి కథ. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.